నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు బీడ్స్ లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీడ్స్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతున్న ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, స్టడ్ దగ్గర చూసుకుంటే మనకి ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో మనకి ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. కింద చూడండి, అవుటర్ పార్ట్ అంతా మనకి సర్కిల్ షేప్ లో సీజర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మనకి డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే వచ్చాయి. మధ్యలో మీరు చూస్తున్నారు కదండి, ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. ఇది మనకి చూడడానికి లీఫ్ షేప్ లో అయితే ఉందన్నమాట. కింద మీరు చూసుకుంటే పర్ల్స్ ని హ్యాంగింగ్స్ లా అయితే ఇచ్చారు. మధ్యలో మనకి అక్కడక్కడ పర్ల్స్ ని గుత్తులుగా వాడారు. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అండి. ఇది మీరు లెహంగాస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో అయితే ఉంది. ఇక్కడ మనం స్టడ్ దగ్గర చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో చూడండి మనకి ఎమరాల్డ్ బీడ్ పర్ల్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చిందండి. హాఫ్ మూన్ షేప్ చూస్తున్నారు కదండి, కంప్లీట్ గా పర్ల్స్ వచ్చాయి. మధ్యలో కూడా పర్ల్స్ సీజర్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి సర్కిల్ షేప్ లో సీజర్డ్, డ్రాప్ షేప్ లో సీజర్స్ అయితే ఇచ్చారు. కింద మనకి పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ బీడ్స్ ని ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 13 గ్రామ్స్ అండి. ఇది మీరు మెహందీ ఫంక్షన్స్ లో, సంగీత్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. నెక్స్ట్ మనం చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇందులో మనకి పర్ల్స్, ఎమరాల్డ్ బీడ్స్, రూబీ బీడ్స్ ని చాలా బాగా హైలైట్ చేశారండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర చూడండి మనకి ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయి. మధ్యలోని ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్, వాటి కింద వీళ్ళు ముత్యాలని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇది మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చింది అనమాట. ఇది మనకి హాఫ్ మూన్ షేప్ లో అయితే ఇచ్చారండి. అందులో మీరు చూసుకుంటే సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూస్తున్నారు కదండి, ఇందులో వీళ్ళు పర్ల్స్, ఎమరాల్డ్ బీడ్, రూబీ బీడ్స్ ని చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ అండి. ఇయర్ రింగ్స్ మీరు డిజైనర్ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి చూడడానికి చాలా ట్రెండీ లుక్ లో అయితే ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ మనకి లీవ్స్ అయితే వచ్చాయన్నమాట, సీజర్స్ తో ఇచ్చారు. కింద మనకి ఎమరాల్డ్ బీడ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పార్ట్ మీరు చూడడానికి మనకి పంజరంలో అయితే ఉంది కదా. ఇక్కడ మీరు చూడండి మనకి పర్ల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చైన్స్ అయితే వచ్చాయండి. ఇవి మనకి డిఫరెంట్ లెంత్ లో హ్యాంగ్ చేయడం వల్ల మనకి చూడడానికి చాలా మంచి లుక్ లో అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్, వాటి కింద పర్ల్స్ అయితే గుత్తులుగా హ్యాంగ్ చేశారు. ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. ఇది మీరు ట్రెండీ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి చాలా గ్రాండ్ లుక్ లో అయితే వస్తుందండి. ఇందులో మీరు చూసుకుంటే సీజర్స్, ఎమరాల్డ్, రూబీ, పర్ల్స్, రూబీ బీడ్స్ కాంబినేషన్ లో అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర చూడండి, అవుటర్ పార్ట్ అంతా పర్ల్స్ అయితే వచ్చాయి. మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే చాంద్ బాలి డిజైన్ అయితే వచ్చిందండి. హాఫ్ మూన్ షేప్ లాగా ఇచ్చారు. పైన లీఫ్ లాగా ఇచ్చి మనకి సీజర్స్ ఇచ్చి మధ్యలో చిన్న రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. కింద మీరు చూసుకుంటే ఇదంతా డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడండి ముత్యాలని గుత్తులుగా హ్యాంగ్ చేశారనమాట. ఇక్కడ మనకి లాస్ట్ లో రూబీ బీడ్స్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ మాత్రమే. ఇయర్ రింగ్స్ మీరు ఏ డ్రెస్ పైకి వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోతాయి.
ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్టడ్ దగ్గర చూసుకుంటే రోజ్ ఫ్లవర్ అయితే వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. కింద చూడండి మనకి 3 లీవ్స్ అయితే ఇచ్చారండి, అందులోని ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకుంటే పర్ల్ అయితే ఇచ్చారనమాట. పర్ల్ కింద మనకి ఫ్లవర్ ని అయితే ఫిక్స్ చేశారు, చిన్న గోల్డ్ ఫ్లవర్ ని. దీని వెయిట్ వచ్చేసి 3 గ్రామ్స్ అండి. ఇది మీరు ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ మీరు కిడ్స్ కూడా యూస్ చేయొచ్చు.